హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ క్వాలిటీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. రోజుకి 5 నుంచి 10 వీడియోస్ అయితే మనకు వస్తాయండి. వచ్చిన ప్రతి వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయలేము. 1-2 వీడియోస్ మాత్రమే యూట్యూబ్లో చేస్తాను. మిగతా కోళ్ళన్నీ నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తానండి. చాలా వరకు కోళ్ళు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి. సో నేను గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు లింక్ క్లిక్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినా, లేదు కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ని కానీ ఇచ్చినా నేను ఆన్ స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి జోసఫ్ బ్రదర్ పంపడం జరిగిందండి. బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే చెన్నై సిటీ, తమిళనాడు స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆల్మోస్ట్ 95 కోళ్ళు, 95 బోర్డ్స్ అండి. 95 కోళ్ళు మన ఛానల్ తరపున మన వ్యూవర్స్కి కానీ, మన సబ్స్క్రైబర్స్కి కానీ, మన ఫాలోవర్స్కి కానీ బ్రదర్ అయితే సేల్ చేయడం జరిగిందండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా సేఫ్గా అయితే వస్తుంది బస్సెస్ మరియు ట్రైన్స్లో. ఇప్పుడు వీడియోలో విషయానికి వస్తే వీడియోలో మొత్తం 5 పుంజులు ఉన్నాయి. వాటి యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అండి, పుంజు వచ్చేసి ఇది కగర్ యాకోద్కి సంబంధించినటువంటి రంగు అండి. రంగు వచ్చేసి కగర్ యాకోద్గా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీని యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే దీని యొక్క షోల్డర్ హైట్ వచ్చేసి 16గా చెప్పారండి. దీని యొక్క షోల్డర్ హైట్ అనేది 16గా చెప్పారు. ఫుల్ హైట్ విషయం చూసుకున్నట్లయితే 24 అబోవ్ ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. దీని యొక్క వెయిట్ విషయం చూసుకున్నట్లయితే 4 kgs అబోవ్ అయితే ఉంటుందండి. 4 kg కంటే పైనే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు ప్రెసెంట్ అయితే రీమోల్డింగ్ స్టేజ్లో ఉందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. అంటే సజ్జులో ఉందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 18 months ఏజ్ గల పుంజండి. 18 నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 5,500 చెప్తున్నారండి. 5,500 రూపీస్గా. ఈ ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి. ఖచ్చితంగా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కీరి అని అంటారండి. దీన్ని విడికాళ్ళు కీరి అని పిలుస్తారు. నార్మల్ కలర్స్ విషయం చూసుకున్నట్లయితే కక్కెరాయి అని పిలుస్తారు నార్మల్ కలర్స్లో. దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు యొక్క హైట్ విషయం చూసుకున్నట్లయితే బటన్ సైజ్ అండి. ఇది షోల్డర్ కాదు, బటన్ సైజ్ విషయం చూసుకున్నట్లయితే 16గా చెప్పారండి. దీని యొక్క బటన్ సైజ్ అనేది 16గా చెప్పారు. ఫుల్ హైట్ విషయం చూసుకున్నట్లయితే 24గా చెప్పడం జరిగిందండి, 24గా. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 4.5 kgs వరకు అయితే వస్తుందని చెప్పారండి. 4.5 kg వరకు అయితే వస్తుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఫుల్ కండిషన్లో ఉందండి. అవుట్ అండ్ అవుట్ ఫుల్ కండిషన్లో ఉందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇది డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి ఫేస్ కట్ అండి. ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే 6,000 రూపీస్ చెప్తున్నారండి, 6,000 రూపాయలుగా. ఈ ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదు, ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పుంజు వచ్చేసి ఇది జావాగా చెప్పారండి. దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఇది జావాగా చెప్పడం జరిగింది. ఇది పట్టా స్టేజ్లో ఉందండి ప్రెసెంట్ అయితే. దీని యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. దీని యొక్క బటన్ సైజ్ అండి, ఇది కూడా షోల్డర్ కాదు. దీని యొక్క బటన్ సైజ్ విషయం చూసుకున్నట్లయితే 16గా చెప్పారండి, 16గా. ఫుల్ హైట్ విషయం చూసుకున్నట్లయితే 24 అండి, 24 ఇంచులుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 2.5 kgకి పైనే ఉంటుందని చెప్పారండి. 2.5 kg పైనే ఉంటుంది. ప్రజెంట్ పట్టా మాత్రమే అండి. ఇదైతే డబుల్ బాడీ కిందకు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే జస్ట్ 12 to 13 months మధ్యలో అయితే ఉంటుందండి. 12 నుంచి 13 నెలల మధ్యలో అయితే వయసు అయితే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది నన్ను అయితే అండర్ బడ్జెట్లో కావాలి బ్రదర్ అని అడుగుతూ ఉన్నారు. 4K 4.5K పట్టాలైనా పర్లేదని. వాళ్ళందరికైతే ఇది మంచి అవకాశం అండి. దీని యొక్క ప్రైస్ అనేది 5,000 చెప్తున్నారు. చెప్పిన ప్రైస్ ఫిక్స్డ్ కాదు కాబట్టి మీకు అనుకూలమైన ప్రైస్కి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయండి ఈ విషయంలో మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుంజు యొక్క రంగు వచ్చేసి జావాగా చెప్పడం జరిగింది. ఇది కూడా డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజు అండి, జావా అండి. దీని యొక్క రంగు వచ్చేసి దీని యొక్క బటన్ సైజ్ అండి. ఇది బటన్ సైజ్ విషయం చూసుకున్నట్లయితే 16గా చెప్పడం జరిగిందండి, 16గా. దీని యొక్క ఫుల్ హైట్ విషయం చూసుకున్నట్లయితే 24గా చెప్పారండి, 24గా. ఇది కూడా డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. దీని యొక్క రైట్ లెగ్కి
కాటా అయితే చిన్నగా బ్రేక్ అయిందని చెప్పారండి. ఇది వచ్చేసి మీకు బ్రీడింగ్ పర్పస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కత్తి కాళ్ళకు వాడుకోవాలనుకున్నా కూడా వాడుకోవచ్చండి. మంచి స్పీడ్ ఉన్నటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. వేగవంతమైనటువంటి తపని కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 17 మంత్స్ అండి, 17 నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా బ్రదర్ మనతో చెప్పారు. ఫైనల్గా దీని యొక్క ధర వచ్చేసి 5,000 రూపాయలు చెప్తున్నారండి, 5,000 రూపీస్గా. రీజనబుల్ ప్రైస్ అండి, అది కూడా ఫిక్స్డ్ ధర కాదు కాబట్టి మీకు అనుకూలమైన రేట్కి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి. మీరైతే బ్రీడింగ్ కన్నా వాడుకోవచ్చు, లేదనుకుంటే కత్తి కాళ్ళకైతే వాడుకోవచ్చు అని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చివరి పుంజ అండి, ఇది చివరి పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నూరిగా చెప్పడం జరిగింది. దీని యొక్క రంగు వచ్చేసి నూరిగా చెప్పారు. నార్మల్ కలర్స్లో దీన్ని సేతు అని పిలుస్తారు. దీని యొక్క బటన్ సైజ్ అండి, షోల్డర్ కాదు, బటన్ సైజ్ విషయం చూసుకున్నట్లయితే 16గా చెప్పారండి, 16గా. దీని యొక్క ఫుల్ హైట్ విషయం చూసుకున్నట్లయితే 24 ఇంచెస్ దాకా ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి. 24 ఇంచుల వరకు అయితే ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు. దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే 4.5 kg అబ్బో ఉంటుందండి, 4.5 kg కంటే పైనే ఉంటుందని చెప్పారండి. ఇది డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. ఫుల్ కండిషన్లో ఉందండి, మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్గా తపని ట్రయల్స్ పెట్టుకోవడం, డైరెక్ట్గా మనమైతే బరిలో అయితే వేసుకోవచ్చని బ్రదర్ మనతో కళ్ళంకి అయితే తీసుకెళ్ళొచ్చని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే 15 మంత్స్ దాటిందని చెప్పారండి, 15 నెలలు అయితే దాటిందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజండి. ఫైనల్గా దీని యొక్క ధర వచ్చేసి 6,000 చెప్తున్నారండి, 6,000 రూపీస్గా. చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. మొత్తం ఈ వీడియోలో మనం 5 పుంజుల గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి నూరి అండి, తర్వాత వచ్చేసి దాని సేతు అంటారు నూరిని. కీరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. కీరీ అంటే కక్కెరాయి. ఒక జావా పట్ట ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ జావా పట్ట గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత కగర్ యాకుద్ పుంజు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దాని తర్వాత ఒక జావా పుంజు, కాటా ప్రాబ్లం ఉన్న ఒక జావా పుంజు గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. సో ఎవరైతే బల్క్ రేంజ్లో తీసుకుంటారో, ఒక 2 కంటే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకైతే హ్యూజ్ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్గా ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి 5 పుంజులు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్కి కానీ కాల్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఫొటోస్ పెట్టి దాని డీటెయిల్స్ వీడియోస్ అన్నీ అడిగిన తర్వాత మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ చూసుకుంటుంటే ట్రైన్ అవైలబిలిటీ ఉన్న ప్రతి లొకేషన్కి చెన్నై సెంట్రల్ నుంచి, ఎగ్మోర్ నుంచి కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. 95 కోళ్ళు అయితే మన ఛానల్ తరపున బ్రదర్కి సంబంధించినటువంటి కోళ్ళు అయితే సేల్ చేయడం జరిగిందండి. మనమైతే సేఫ్గానే ట్రాన్స్పోర్టేషన్లో వచ్చాయి. 1-2 ఇష్యూస్ ఉన్నా కూడా అవి అయితే బ్రదర్ సార్ట్అవుట్ చేసుకోవడం జరిగిందండి. సార్ట్అవుట్ కాకుండా అయితే ఎటువంటి లేవండి. ట్రస్టెడ్ పర్సన్ అండి ఈ బ్రదర్కి అయితే, ఆ జోసఫ్ బ్రదర్ అయితే. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ. ఇన్ కేస్ ఏమన్నా వస్తే కూడా బర్డ్ ఎక్స్చేంజ్ కానీ, మనీ రీఫండ్ కానీ బ్రదర్ అయితే క్లియర్గా చేస్తారండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజులు మీకు నచ్చితే బ్రదర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ క్వాలిటీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. కీప్ సపోర్టింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, ఉంటాను.